దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఈరోజు మనము తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, దేవుని ఉగ్రతను తప్పించే ఉపవాస ప్రార్థన. దేవుని ఉగ్రతను తప్పించే ఉపవాస ప్రార్థన. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచ్చిన ఒకసారి నేద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచ్చిన. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి, అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆహాబు మీదకి వచ్చిన దేవుని ఉగ్రతను దేవుడు ఆపాడు. ఆహాబు మీదకి మరణం రాబోయింది. ఆహాబు మీదకి దేవుని యొక్క రోగం రాబోయింది. దేవుడు పంపించే ఉగ్రత దిగి వచ్చినప్పుడు రోగాలు, మరణాలు వస్తాయి. అయితే ఆహాబు చిన్న తప్పిదాలు చేసిన వాడు కాదు. ఈ మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొత్తం ఆహాబు రాజు చేసిన పాపాల చరిత్ర మొత్తం దాంట్లో ఉంటుంది. ఆయన చేసిన ఎన్ని దేవునికి వ్యతిరేకమైన పాపాలు ఉన్నాయో, ఎన్ని మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఎన్ని తప్పులు చేసి తన జీవితంలో ఆజ్ఞలు తప్పాడో ఎంతో స్పష్టంగా అక్కడ రాయబడింది. మనం ఆ అధ్యాయాన్ని ఒకసారి చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి హేయమైన పనులు ఏంటో మనకి కనబడతాయి. హేయమైన పనులు చేసిన వాడిని కూడా ఉపవాస ప్రార్థన చేస్తే, ఎవరైతే తమ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రములు చింపుకొని, తన నెత్తి మీద బూడిద పోసుకొని, గోనెపట్ట కప్పుకొని, ఎప్పుడైతే తాను నేను పాపినని ఆహాబురాజు ఏడవటం మొదలుపెట్టాడో, హేయమైన పనులు చేసినటువంటి ఆహాబురాజును కూడా అపాయము నుండి తప్పించాడు దేవుడు. హల్లెలూయా. అంటే పరమ దుర్మార్గుల్ని సహితము మార్చగలిగిన శక్తి ఒక్క ఉపవాస ప్రార్థనకి ఉంది. పాపాత్ములను సహితము పరలోకంలో ఉన్న దేవుడు క్షమించటానికి ఆయుధమే ఉపవాస ప్రార్థన. చూద్దాం 21వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమున కిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకునే వాడై కోపంతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండేది. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకునే వాడవై భోజనము చేయక ఉండేదవ ఏమని అతన్ని అడగ్గా, అతడు ఆమెతో ఇట్లను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దాన్ని మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనను. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇజ్రాయేలీల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి, ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకు పంపెను. ఆ తాకీదులు రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టి, నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుష్యులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతన్ని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినమును చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి.
అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుష్యులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా, వారు పట్టణము బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయమని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునబోయెను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఒక నీతిమంతుణ్ణి యథార్థవంతుణ్ణి ఎలా చంపేస్తున్నారో, అధికారం ఉన్నా, సింహాసనాలున్నా, ప్రభుత్వాలున్నా ఈ హత్యలు జరుగుతాయి. మోషే గారు చెప్పిన 10 ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదము అనేది భయంకరమైనటువంటి గొప్ప ఆజ్ఞ. అయితే ఆ ఆజ్ఞను యెజెబెలు లెక్క చేస్తుందే. ఆహాబు రాజు ఇజ్రాయేలీల రాజే కదా, అంటే ఇజ్రాయేలీలందరికీ మోషే గారు ఆ ఆజ్ఞ ఇచ్చాడా లేదా అంటే వారు కూడా ఆజ్ఞను పాటించాలా వద్దా? యెజెబెలు కూడా పాటించాలా వద్దా? పాటించాల్సింది పోయి ఆ యొక్క ఆజ్ఞను ధిక్కరించి తమకు కావాల్సిన ల్యాండ్ విషయంలో ఎదురు తిరిగిన వ్యక్తిని కబ్జా చేయటం కోసం ఆ వ్యక్తిని మర్డర్ చేసిన దాఖలాలు బైబిల్లో ఉన్నాయి. చూడండి ప్రియదేవులారా, అయితే ఏం చేసుకున్నాడో తెలుసా? ఈ ఆహాబు రాజంట తనను తాను భ్రష్టత్వానికి అమ్మివేయబడ్డాడంట. ఏం చేసుకున్నాడంట? తనకు తాను భ్రష్టత్వానికి అమ్ముకున్నాడు. రాజుగారికి ఎన్ని వేల ఎకరాలు ఉండదో తెలుసా? ఎన్ని తోటలు ఉంటాయో తెలుసా? అయినా కానీ అతనికి ఆశ తీరిందా? తీరలా. తృప్తి ఉందా అతని జీవితంలో? లేదు. పక్కనోడి చేను పచ్చగా ఉంటే చూసి ఓరవలేక దాన్ని కొనుక్కోవాలనుకుంటే అతను అమ్మను అంటే అతన్ని చంపటానికి ప్రయత్నం చేశాడు. చూడండి అక్కడ 16వ వచనంలో, నాబోతు ఇక లేడు అని భార్య చెబితే ఏం చేసినవు అని అడిగాడా? ఎలా చనిపోయాడని అడిగాడా? నేను వచ్చి 2 గంటలే కదా, 1 రోజే కదా అయింది, నిన్న వచ్చి అలిగి పడుకున్నాను, తెల్లారేకల్లా ఎట్లా అయిపోయాడు? తెల్లారేకల్లా అని కూడా రాయాల, సాయంత్రం కల్లా చంపేసింది యెజెబెలు. మరి ఏం జరిగింది? మరి ఎందుకు చచ్చిపోయాడు? హార్ట్ అటాక్ వచ్చిందా, లేకపోతే ఏమన్నా ప్రాబ్లమా, పాము గరిచిందా, తేలు గరిచిందా, లేకపోతే ఎందుకు చచ్చిపోయాడే అని అడిగిండా? అడగలేదండి. ఆయనకి అర్థమైపోయింది చంపేయించింది అని అంటే ఈయన సైలెంట్గా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోయాడు అంటే అది అర్థం ఈయన కూడా మర్డర్ కేసులో పాలిభాగస్తుడా కాడా? చూడండి మీరు 25వ వచనం చూడండి. 25వ వచనంలో ఏలియాతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. 25వ వచనంలో, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. తన్ను తాను ఏం చేసుకున్నాడంట? 5 పాపాలు చేశాడు. ఏం చేశాడు? ఎన్ని పాపాలు చేశాడు ఆహాబు? 5 పాపాలు చేశాడు. మళ్ళీ చదువుతాం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకుని ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. తన్ను తానే అమ్మేసుకున్నాడు. ఎకరం పొలానికి తన ప్రాణాన్ని అమ్మేసుకున్నాడు. నరకానికి అప్పగించబడ్డాడు. కొంతమంది 100 రూపాయలకు కూడా మర్డర్ చేస్తారు, కొంతమందికి 1000 రూపాయలకి మర్డర్ చేస్తారు. తన్ను తాను అమ్మేసుకోవటం అంటే ఎదుటివాడి ప్రాణం తీస్తే మన ప్రాణాన్ని దేవుడు తీస్తాడని అర్థం. నన్ను నేను ఎంత కమ్ముకున్నావు అంటే ఒక రాజుగారు 10,000 మందితో సమానం. చూడండి, ఒక సైన్యం మొత్తం ఓడిపోయినా రాజుగారి తల నిలబడి ఉందంటే ఇంకా ఆ దేశం ఓడిపోలేదని అర్థం. అంటే 10 లక్షల మంది చచ్చిపోయినా కానీ ఇంకా రాజుగారు బతికున్నారంటే ఆ దేశం ఇంకా ఓడిపోలా. అంటే ఒక రాజుగారు 10 లక్షల మంది సైన్యంతో సమానం. కానీ ఇతను తల ఎంత కమ్ముకున్నాడు? ఒక సాధారణమైన ఎకరం పొలం ఉన్న ఏమంటారు, ఒక ఎకరం పొలం కలిగిన వాడిని ఏమంటారు? సన్నకారు రైతు అంటారు. సన్నకారు రైతుకి సమానంగా మారిపోయాడు ఆహాబు రాజు. అర్థమవుతుందా? అతని తల ఎంతమందితో సమానం?
10 లక్షల మంది సైన్యంతో సమానం. ఒక సన్నకారు రైతు, ఒకే ఎకరం కలిగిన ఒక రైతుకి సమానంగా తన ప్రాణాన్ని ఇచ్చేసేసాడు, అమ్మేసుకున్నాడు. నువ్వు ఒకటేనయ్యా, నీ ప్రాణం ఎట్లయితే కుక్కలు తిన్నాయో నా ప్రాణం కూడా అలాగనే కుక్కలు, నా రక్తాన్ని కూడా కుక్కలు తింటాయి అన్నట్టుగా శాపానికి ఆస్పదంగా మార్చేసుకున్నాడు. ఎవరు ప్రేరేపణ? యెజబెలు ప్రేరేపణ అని రాశారు. ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి పురుషులు. స్త్రీలందరూ ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ప్రేరేపణలు చేస్తూ ఉంటారు. మంచి ప్రేరేపణ అయితే తప్పులేదు, కానీ యెజబెలు లాంటి ప్రేరేపణ అస్సలు చేయకూడదు. చూడండి, ఒక 10 సార్లు నువ్వు ఏదైనా ఊరికి వెళ్దామనంటే ఇంకేం వెళ్తావులే అని భార్య అన్నదనుకో, దెబ్బకి నువ్వు వెళ్తా అంటే ఆటోమేటిక్గా 11వ నీకేమైతే తెలుసా? నీకు కూడా అర్థమైపోద్ది, ఇంకా ఏం వెళ్తావులే అనిపిస్తుంది. అంటే నీ యొక్క ఆసక్తిని, ఆ నిప్పుని దెబ్బకి చల్లారుస్తారు లేడీస్. నేను లేడీస్ని తిడుతున్నా, చెడ్డ లేడీస్ని తిడుతున్నా, మళ్ళీ మీరేమనుకో. చూడండి ప్రియమైన పిల్లరా, అందుకనే ప్రేరేపిస్తున్న వ్యక్తులు ఎవరు అనేది కూడా మనం కనిపెట్టాలి. వారు చెడ్డవారా మంచివారా? చెడ్డవారా మంచి వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ లేడీస్ చర్చికి పోదాంపా అంటూ ఉంటారు, కానీ వీళ్ళకి లేసే గుణం ఉండదు. ఈ మంచి ప్రేరేపణకి లేవరు వీళ్ళు. దేనికి లేస్తారు? చెడ్డ ప్రేరేపణకి లేస్తారు. సినిమాకి పోదామంటే టక్కులు లేస్తారు, షాపింగ్కి పోదామంటే అసలు రారు. అవునా కదా? ఇవన్నీ చాలా జాగ్రత్తగా వివేచించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, తనను తాను అమ్మేసుకున్నాడు. తర్వాత చూడండి 26వ వచనం చూడండి. 26వ వచనం, ఇజ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా ఎల్లగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములు పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. రెండో పాపం ఏంది? ఆహాబు చేసిన రెండో పాపం ఏంటంటే విగ్రహారాధన. యెహోవా ఎవరు ఎల్లగొట్టిండట? అమోరీయులను ఎల్లగొట్టాడు. యెహోవా ఎల్లగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకున్నవాడు. విగ్రహాలను పెట్టుకుని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. ఈ యొక్క అమోరీయులు చిన్నపిల్లల్ని బలిస్తారు, చిన్నపిల్లల్ని నరుగుతారు, దేవతల ముందు నరికేస్తారు, అగ్నిగుండం దాడుతూ ఉంటారు, పీర్ల పండగ అన్నట్టుగా. దాంట్లో దూకి చనిపోతూ ఉంటారు కొంతమంది. అర్థమవుతుందా? ఈ అమోరీలు బట్టలు లేకుండా నాట్యం ఆడతారు. ఎక్కడ వాళ్ళ దేవత ముందు. అర్థమవుతుందా? 2, 3, 4, 5 ఆడపిల్లలు పుడితే ఏదో ఒక ఆడపిల్లల్ని బలిస్తారు. ఎంత ఘోరమైన సంస్కృతి తెలుసా అది? అలాంటి ఆచార సాంప్రదాయాలు కలిగినటువంటి విగ్రహారాధనని, బహుహేయమైన క్రియని ఈయన ఆచరించాడు. అసలు ఎవరు? అమోరీయుల్లో నుంచి వచ్చింది మహాతల్లి. ఎవరు? ఆమె పేరేం పేరు? యెజబెలు. ఆమె ఇజ్రాయేలీ దేశపు స్త్రీ కాదు. ఆమె అక్కడి నుంచి వచ్చి ఈయనకి విగ్రహారాధన నేర్పేసింది. చాలామంది మనం అనుకుంటాం పెళ్ళి అయ్యేటప్పుడు, ఏముందిలే పాస్ గారు మార్చేస్తాం మనం అని అనుకుంటాం. లాస్ట్కి వాళ్ళు వచ్చి మనల్ని ఏం చేస్తారు? మనల్ని మార్చేస్తారు. అర్థమవుతుందా? చిన్నగా అక్కడ చాలా మంచిగా గాల్లో తేలాడే దేవాలయం ఉందిదా, పోయొద్దాం అంటారు. నిజంగా గాల్లో తేలాడే దేవాలయం ఉందా అని పోయొద్దాం అంతే. నిన్నేం చేస్తాడు దేవుడు? నిన్నేం చేస్తాడు? నిన్ను గాల్లోనే లేపుతాడు. అర్థమవుతుందా? మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతాల్లో కానీ ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులు మనుషుల్ని తన వైపు ఆకర్షించడానికి భయంకరమైనటువంటి ప్రకృతి సంబంధమైన అందచందాలను ఎరగేసి మనుషుల ఆత్మలను కొనేస్తుంది. ఒక నదిలో పిన్నీస్ వేస్తే 20 అడుగుల కిందున్న పిన్నీస్ కూడా కనపడదు. అంత స్పష్టమైన స్ఫటిక జలములు కలిగిన నదులు పక్కన దేవాలయాలు కట్టారు. ఆ దేవాలయాల దగ్గరికి ప్రజలు పరుగులు తీస్తున్నారు. కానీ నదిలో పిన్నీస్ వేస్తే పిన్నీస్ కనపడితే దాంట్లో ఏమన్నా ఉందమ్మా? నదిలో పిన్నీస్ వేస్తే పిన్నీస్ తీయటం గొప్పతనం కాదు. నదిలో దగ్గరికి పోయి నువ్వు నిలబడితే నీ లోపల ఉన్న పాపము ఎంత ఉందో అది కనపడాలి. ఆమేన్. నీ లోపల కక్షలు ఎన్ని ఉన్నాయో అవి కనపడాలి. నీ లోపల కామం ఎంత ఉందో అది కనపడాలి.
నీ లోపల వ్యసనాలు ఎన్ని ఉన్నాయో అవి కనపడాలి. వాటిని కడిగేదైతే ఆ నది గొప్పది. పిన్నీసు కనపడుతుంది, బంగారపు పుల్ల కనపడుతుంది, ఇనుప పుల్ల కనపడుతుంది, ఐరన్ రాడ్ కనపడుతుంది అంటే అది ఆ మట్టికి ఉన్నటువంటి మహత్యం. మట్టిలో ఉన్నటువంటి, మీరు చూడండి, మా ఊరి దగ్గర ఒక కోనేరు ఉన్నది. అది కింద మట్టి శుద్ధ, కింద మట్టి అంతా శుద్ధలో గనక నువ్వు ఏదేసినా కనపడుద్ది. వీళ్ళు ఏమనుకుంటారంటే నీళ్ళల్లో మహత్యం ఉందనుకుంటారు, నీళ్ళ పక్కన కట్టిన దేవాలయంలో మహత్యం ఉందనుకుంటారు. కింద మట్టి యొక్క స్వభావం అది. దేని స్వభావం అంటే అది మట్టి యొక్క స్వభావం. మీరు చూడండి, ఎర్ర నేల మీద నీళ్లు పెడితే వెంటనే ఇంకిపోతాయి. నల్లరేగడిలో నీళ్లు పెడితే మాత్రం ఇంకిపోతాయా? అది అంతే పైకి ఎగదన్నుతుంది. మీరు తెలంగాణలో ఎక్కడైనా చూడండి, ఎర్ర నేల ఉన్న ప్రాంతంలో వర్షం పడితే సాయంత్రం కల్లా లాగేస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ కిందకి వెళ్తే ఆ వరద నీళ్లు 2-3 రోజుల దాకా పైనే ఉంటాయి, ఊర్లలో కానీ పొలాలలో కానీ. అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఈ ప్రకృతి సంబంధమైన వాటిని చూసి ఆకర్షించకూడదు. ఈ యొక్క అమోరీయులు చేసే పాపం అదే. ప్రకృతికి వారు బానిసలు. వారు రక్షణకు బానిసలు కాదు, వారు పరిశుద్ధతకు బానిసలు గారు, వారు నీతికి బానిసలు గారు, వారు సత్యానికి బానిసలు గారు. వారు దేనికి బానిసలు తెలుసా? వారు ఆచార సాంప్రదాయాలకి, ప్రకృతికి వారి బానిసలు. దానికి ఇతను ఏమైపోయాడు తెలుసా? దాసుడైపోయాడు. మూడో పాపం, మొదటి రాజులు 21:26, బహు హేయంగా ప్రవర్తించేవాడు. ఎలా ప్రవర్తించేవాడంట? హేయమైన క్రియలు చేసేవాడు. ఎలాంటి క్రియలు చేసేవాడంట? హేయమైన క్రియలు. అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, పంది మాంసాలు తినటం, తర్వాత పనికిరాని హేయమైనటువంటి వారు తినేటటువంటి హేయమైన జంతువుల మాంసాలు తినటం, అక్కడ వారు పెట్టేటటువంటి పదార్థాలు ఆరగించటం, ఆ విగ్రహ అర్పితాలు తినటం, ఇవన్నీ ఎంత భయంకరమైన పాపాలు తెలుసా ప్రియ దేవుని సంగమా? ఇలాగా తింటున్నాడు కాబట్టి అతని గురించి బైబిల్లో ఏం రాయించాడంటే బహు హేయంగా ప్రవర్తించేవాడు అని. అది మూడో పాపం. నాలుగోది ఏందయ్యా అంటే చూడండి, 2-4, 21:2-4. ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని, లేదా నీకు అనుకూలమైన ఎడ్ల దాన్ని క్రయమును కిమ్మని అడిగను. అందుకు నాబోతు, నా పిత్రార్చితమును నీకు ఇచ్చుట నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, వల్లపడదని చెప్పగా 4వ వచనంలో, నా పిత్రార్జితము నీకు ఇయ్యననే ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి అతడు ఆహాబు మూతి ముడుచుకున్న వాడై కోపంతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకి భోజనము చేయకి ఉండెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, పిత్రార్జితాన్ని ఆశించిన వాడు. మీకు సంగతి తెలుసా? తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తిని అమ్మకూడదన్న సంగతి ఆహాబు కూడా తెలుసు. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒక నియమం. మన తాత కానీ తండ్రి కానీ మనకిచ్చిన ఆస్తిని మనం అమ్మకూడదు. అది ఆశీర్వాద పొలం. అది పోతే ఇంకా మనం ఆశీర్వాదాలను పోగొట్టుకున్నట్టే. అయితే రెండో విషయం ఏంటో తెలుసా? నీ సొంతగా నువ్వు కష్టపడి సంపాదించుకున్న దాన్ని అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు. ఆ విషయం ఎవరికి తెలుసో తెలుసా? రాజుకు గుర్తు చేశాడు పాపం ఆయన. అయ్యా, నేను సన్నకారు రైతుని, నాకున్నది ఒకటి మా తాతలు ఇచ్చారు. ఆ తాతలు ఇచ్చిన పిత్రార్చితాన్ని నేను మీకు ఇస్తే నా కుటుంబం భూమి మీద లేకుండా పోతుందయ్యా, యెహోవా శాపం నాకు తగులుతుందయ్యా, దాన్ని నేను అమ్మలేనయ్యా అని అంటే దాన్ని ఆశిస్తున్నాడు ఇతడు. నాకు సంబంధం లేదు, నాకు ఆ రూల్స్ ఏం చెప్పొద్దు, నాకు అది కావాలి, ఇస్తావా ఏవా, ఇస్తావా ఏవా. ధనవంతులు చేసే మోసం ఇదే. ఇస్తావా ఏవా, నాకేలాంటి నువ్వు చెప్పకూడదు అని అంటావు. ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ రాస్తున్నటువంటి మాటలు. అతను చేసింది ఏంటంటే బీదవాన్ని పిత్రార్జితాన్ని ఆశించటము ఆహాబు చేసిన 4వ పాపం. 5వ పాపం ఏందయ్యా అంటే 17-19 చూడండి. 21వ అధ్యాయం 17-19. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది, నీవు లేచి షోమ్రోన్లోనున్న ఇజ్రాయేలీల రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరు. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరుచుకొనబోయెను.
నీవు అతన్ని చూసి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరుచుకున్న వల్లని నీవు నాబోతుని సంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకున్న తనతో చెప్పెను. అంతటా అహాబు ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితేనా అని పలుకుగా ఏలియా ఇట్లనను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించదును, నీ సంతతి వారిని నాశనము చేయుతును. అల్పులేమి గనులేమి ఇజ్రాయేలీలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇజ్రాయేలీలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబముకును ఆహియా కుమారుడైన బయోషా కుటుంబముకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు ప్రాకారమునద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూములలో చచ్చిన వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి ప్రియమైన పిల్లారా, ఈ మాటలు ఉన్న తర్వాత మనోడికి ఏమొచ్చిందో తెలుసా? ఎన్ని శాపాలు వచ్చినాయి? ఒకటి, నువ్వు నీ మీదకి వచ్చింది, ఇంటి మీదకి వచ్చింది, తర్వాత కుటుంబం మీదకి వచ్చింది, తర్వాత వంశం మీదకి వచ్చింది, తర్వాత రాజ్యం మీదకి వచ్చింది, తర్వాత భార్య మీదకి వచ్చింది. ఎన్ని పాపాలు? 5 పాపాలకి ఎన్ని ఇచ్చిండు? 5 శాపాలు. ఒకటి తన మీదికి, తర్వాత తన ఇంటి మీదికి, తర్వాత తన వంశం మీదికి, తర్వాత తన రాజ్యం మీదికి, తర్వాత తన భార్య మీదకి. ఎన్ని పాపాలు రిలీజ్ చేశాడు దేవుడు? 5 రకాలైన శిక్షలు రిలీజ్ చేశాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన. ఇంకా అది విన్న తర్వాత మనోడు పోయి ఏం నటిస్తున్నాడు? 27 వచ్చిన చదవండి. ఇంక ఇప్పుడు ఏడుస్తాడు మనోడు. 27వ అధ్యాయం 27 వచ్చిన 21వ అధ్యాయం 27 వచ్చిన. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఫస్ట్ ఏం చేశాడు? ఇప్పుడు మళ్ళీ 6 పనులు చేస్తున్నాడు. మొట్టమొదటి పని ఏందో తెలుసా? తన వస్త్రాన్ని చింపుకుంటున్నాడు. ఏం చేశాడు? శాపాలనగానే ఏమైంది? వస్త్రాలు చింపుకుంటున్నాడు. రెండోది ఏంది? గోనెపట్ట కట్టుకుంటున్నాడు. రెండోది ఏం చేశాడమ్మా? గోనెపట్ట కట్టుకున్నాడు. మూడోది ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కదిలించబడదురుగా. ఉపవాసం ఉన్నాడు. నాలుగోది ఏం చేసుకున్నాడు? గోనెపట్ట మీద పరుండాడు. తర్వాత ఏం చేశాడు? వ్యాకుల పడ్డాడు. దేవునికి మహిమ కలుగుగా. 5 పనులు చేశాడు. ఎన్ని పనులు చేశాడు మనోడు? మొత్తం 5 5లు 5 ముళ్ళు 15. 5 తప్పులు, 5 శాపాలు, 5 ఒప్పుకూలు, 5 మంచి పనులు చేశాడు. లాస్ట్ మినిట్లో ఆల్రెడీ ఏమొచ్చింది? రోగం వచ్చేసింది, అటాక్ అయిపోయింది, నేను మనోడిని చంపేస్తానని ఆర్డర్స్ వచ్చేసినాయి పరలోకం నుంచి. ఇప్పుడు మళ్ళీ దేవుడు అతని ఏడుపును చూసి ఆ అపాయాన్ని తప్పిస్తున్నాడు. హల్లెలూయా. అంత దుర్మార్గుడైనటువంటి అహాబు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? చదవనమ్మా 29వ వచనంలో, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా ఏలియా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుడు చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమందును అతని కుటుంబీకుల మీదకును నేను దాన్ని రప్పించెదను. తన కళ్ళతో బ్రతికుండగా ఆ శాపాన్ని చూడడు. తను బ్రతికుండగా ఆ రోగాన్ని అతను అనుభవించడు. కానీ చచ్చిపోతాడు. కుక్కలు తింటే అతని రక్తాన్ని. కానీ నేను చెప్పినవి ఉన్నాయి కదా. ఏం చెప్పిండు అక్కడ 21వ వచనం చూడు. నేను నీ మీదికి అపాయము రప్పించదను అన్నాడు కదా. అది నీ సంతతి వారిని నాశనము చేతును అన్నాడు కదా. అది
తర్వాత ఇంకేమన్నాడు, అల్పులేమి ఘనులేమి ఇజ్రాయేలీల వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును అన్నాడు కదా. అది ఈ 3 తప్పులు నీ జీవితంలో కనపడకుండా చేస్తాం. ఓకే, ఆలోచించిన ప్రదేశం. కానీ లాస్ట్ మరణం మాత్రం సంభవిస్తుంది. ఎలాంటి మరణము? నీ రక్తము కుక్కలు తినాల్సిందే. నేనేం చేయనన్నానంటే 3 అపాయాలు తప్పిస్తాను. ఒకటోది ఏంటిదంట, నేను నీ మీదికి అపాయము రాకుండా తప్పించెదను. ఓకే, అది రాకుండా నీ సంతతి వారిని నాశనము చేయను. 3వది, ఎవడైతే అల్పులు కానీ గనులు కానీ నీ పక్షాన ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉంటారో ఆ పురుషులందరినీ నిర్మూలము చేయను. ఒక్కడు చేసిన పాపాలకి ఎంతమందికి టార్గెట్ పడ్డది ఒకసారి ఆలోచించండి. ఎన్ని లక్షల మందికి పడ్డది. మనం అనుకుంటాం నేను ఆయన పార్టీ, నేను ఈయన పార్టీ అని అనుకుంటాం. ఆయన పార్టీలో ఉంటే ఆయన్ని లేపెత్తే ఆయనతో పాటు నిన్ను కూడా లేపెత్తాడు. అర్థమైందా? ఆయన తప్పు చేస్తే ఎవరి మీద పడుద్ది? ఆయనకి మద్దతు ఇచ్చిన నీ మీద కూడా పడుద్ది. దాని ఏందో అంటాం మనం, వాడికి వాడు చేసిన పాపానికి పాలు, దాంట్లో పాలు పంపులు నీ ఓటులో కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు కూడా ఆ శిక్ష అనుభవించక తప్పదు. అందుకనే మర్డర్లు చేసిన నాయకుల్ని వెనకేసుకొని రాకూడదు. మోసాలు దగాలు దందాలు చేసే నాయకుల్ని వెనకేసుకొని రాకూడదు. వెనకేసుకొని వచ్చిన అంటే అర్థం ఏంది? ఆహాబు లాగానే నువ్వు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు. ఆహాబు అడిగిండా? ఇప్పటికి నాకు అర్థం కాదు. ఆహాబు అడిగిండా యెజెబెల్ని, నాబోతుని ఏం చేసిన వాడిని అడిగిండా? అడగలేదంటే ఆడ అర్థమైంది అంటే మర్డర్ చేసింది అన్న సంగతి ఆహాబుకు తెలుసా తెలదా? ఈ విషయం ఎవరికి చెప్పిండు? ఈ విషయం ఏలియాకి చెప్పిండు దేవుడు. ఏలియాకి చెప్పగానే ఇదిగో అతడు డైరెక్ట్ ఎక్కడున్నాడో తెలుసా? నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు, నువ్వు స్వాధీనం చేసుకోవటానికి వచ్చాడు. పక్కనోడు సొమ్ము అంటే అంత తీయగా ఉంటుంది. అందుకనే 10వ ఆజ్ఞ ఏమని రాశాడు తెలుసా? నీ పొరుగు వాణి పూచిక పుల్లైనను నువ్వు ఆశించకూడదని చెప్పి. కానీ మనోడికి పొరుగువాడి ఎగరం అంటే చాలా ఇష్టం. పూచిక పుల్లే వద్దనంటే ఎగరం దొరికిందంటే ఊరుకుంటాడా? ఆలోచించండి ప్రియదేవులారా, ఇన్ని ఆజ్ఞలు తెప్పాడు మనోడు. అందువల్ల అపాయాలు తప్పించబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ఆహాబు జీవితంలోకి వచ్చినటువంటి ఉపద్రవాలను దేవుడు, ఉగ్రతలను తప్పించిన దేవుడు మన మీదకి వచ్చినటువంటి ఉగ్రతలను కూడా తప్పించి కాచి కాపాడి కృపలో భద్రపరిచి స్థిరపరిచి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్.